శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః తరవే గురవే నమః. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూప సాకాశికాహం నిజబోధరూప కోశేషు పంచసు అధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధరూప సాకాశికాహం నిజబోధరూప సాక్షి శివ సర్వగతోంతరాత్మ. ఈ విషయం మీద ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం. సాక్షి శివ సర్వగతోంతరాత్మ. గతంలో కూడా ఒక సందేహం వెలిబుచ్చిన అంశం. జీవేశ్వరులు కల్పితులు కదా, కల్పితులై ఉన్నటువంటి విధానములో మరి ఈశ్వరుణ్ణేమో అక్షరుడు అని చెప్పని చెప్పడం జరిగింది. జీవుడి విషయంలో క్షరుడు అనే విధానముగా చెప్పడం జరిగింది. క్షరః అక్షరః ఏవచ అని భగవద్గీతలో వచ్చిన అంశం అది. క్షరః అక్షరః. అస్మిన్ లోకే ద్వా పురుషౌ. అస్మిన్ లోకే అనగా ఈ దేహమునందు అని చెప్పి అర్థం. ద్వా పురుషౌ. ద్వా అంటే ఇద్దరు, త్రీ అంటే ముగ్గురు. ద్వా అని స్వామి చెప్పారు. పురుషౌ పురుషః పురుషౌ పురుషః. పురుషౌ అనేది దేవచనం. ఇద్దరు పురుషులు అనే మాట వాడారు. ఇద్దరు పురుషులు అని చెప్పినప్పుడు ఒక అతని యొక్క విషయంలో ఈయనేమో అక్షరుడయ్య, ఆయన మాత్రం క్షరుడు అనే పదం వాడారు. క్షరశ్చాక్షర ఏవచ. దానికి నిర్వచనం చేస్తూ క్షర సర్వాణి భూతాని. ఎందుకంటే క్షరః అక్షరః అనే పదాలు వాడి వదిలిపెట్టేసినట్లయితే దీంట్లో ఎవరు క్షరుడు ఎవరు అక్షరుడు అనే సందేహం కలుగుతుంది. అస్మిన్లోకే ద్వా పురుషౌ. ఇద్దరు పురుషులనే మాట ఉపనిషత్తులలో కూడా వస్తూ ఉన్నది. ఇద్దరు పురుషులనేది జీవుడు ఈశ్వరుడు. మరి ఇద్దరు పురుషులు అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ క్షరః అక్షరః రెండు పదాలు వాడారు. వివరణ ఇవ్వకపోతే ఈ క్షరుడెవరు అక్షరుడెవరు అనే సందేహం కలుగుతుంది. జీవుడా ఈశ్వరుడా, క్షరుడు అక్షరుడు అనే విషయం మీద దాని నిర్వచనముగా పరమాత్మే చెప్పాడు కింద పాదంలో. క్షర సర్వాణి భూతాని. కూటస్థః అక్షరః. క్షర సర్వాణి భూతాని బహువచనం ఇది. సర్వాణి సర్వాః సర్వం సర్వే సర్వాణి భూతం భూతే భూతాని సర్వాణి భూతాని. కనుక లోకంలో ఉన్నటువంటి అన్ని జీవులకి వర్తించేటువంటి యొక్క అంశము క్షరః అనే పదం. అక్షరః అనేటువంటిది అక్షర పురుషుడు ఈశ్వరుడు అనే అంశం వస్తుంది. కూటస్థః అక్షరః ఏకవచనం వాడటం కారణంగా అది ఈశ్వరునికి వర్తించేటువంటి అంశం అన్నమాట. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర. శంకరుడు నిర్వచనం.
అవిద్య ఉపాధిని బట్టి జీవుడు అని, మాయ ఉపాధిని బట్టి ఈశ్వరుడు అని చెప్పి అనేదిగా మనకి వచ్చేటువంటి అంశము. కాబట్టి ఇరువురు కల్పితమే కదా అనేటువంటిది ఒక అంశం దీంట్లో వస్తుంది. కానీ ఇక్కడ క్షరహ అక్షరహ అనేటువంటి రెండు పదాలని భిన్నం చేసి అని చూపిస్తూ ఉన్నటువంటి విధానం. క్షర సర్వాణి భూతాని అనే పదానికి చాలామంది భాష్యకారులు కూడా చెప్పిన అర్థం ఏంటంటే, ఈశ్వరుడు నియామకుడు, ఆయన కూటస్థుడు. క్షరహ అని చెప్పనంటే ఈ దేహములకు అర్థం కొంతమంది రాశారు. భూతం అంటే భౌతీతి భూతం, పుట్టింది కాబట్టి భూతం. ఈ దేహం అనేటువంటిదే క్షరము అనే పదంగా అర్థం చెప్పుకొచ్చారు. క్షరహ నశించుట. ప్రారంధం అయిపోయిందా అంటే ఈ దేహం పోతుంది, శిథిలం అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి క్షరహ అనే పదాన్ని దేహానికి అర్థం చెప్పుకొచ్చారు. ఇది కొంతమంది తమ తమ భగవద్గీతలలో ఆ విధంగా వ్యాఖ్యానం చేసిన అంశాలు ఉన్నాయి. కానీ స్వామివారు భగవద్గీతలో చూసినట్లయితే క్షరహ అనేటువంటి పదం జీవునికి అన్వయం చేశారు. అక్షరహ అనే పదము ఈశ్వరునికి చెప్పటం జరిగింది. కాబట్టి క్షరహ నశించుట, నశించే స్వభావం కలిగి ఉన్నటువంటి విధానం జీవుడు. నశించటం అనేటువంటిది మామూలుగా స్థూల దేహానికి చూస్తూ ఉన్నాం. స్థూల దేహ విషయంలో అది పరిణామం చెంది చివరికి పూర్తిగా తన రూపమే లేకుండా పంచభూతాలలో విలీనం అవుతుంది, లేదా మట్టిలో మట్టి కలిసిపోతుంది. అందువల్ల వినాశనం చెందే విధానం స్థూల దేహానికి ఉన్నది. కానీ సూక్ష్మ దేహము అనేది మాత్రం దానికి అంత తేలిగ్గా వినాశనం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం సూక్ష్మ దేహంతో కూడా సంబంధం పడి ఉన్నాం. 19 తత్వాలు కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహం. ఈ 19 తత్వాలు కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహం స్థూల దేహం లాగా నశించే విధానంగా ప్రస్తుతానికి లేదు. అది కూడా పుట్టింది. భవతి ఇది భూతం. భూతం అంటే పుట్టటం, భవ అంటే పుట్టుట. స్థూల దేహం ఏ ప్రకారంగా ఆవిర్భావం అయ్యిందో, పుట్టిందో, అట్లా సూక్ష్మదేహం కూడా పుట్టిందే. అది కూడా అపంచీకృత, మరి వాటి నుంచి రజోగుణ సాత్వికాల నుంచి ఏర్పడ్డటువంటి సూక్ష్మదేహము, అది పుట్టిన వస్తువే. ఉత్పన్నమయ్యింది అని అర్థం. ఇంతకుముందు లేదు, ఉత్పన్నమయ్యింది. దానికే భూతం అంటారు. అంటే ప్రకృతి పరంగా స్థూల దేహం ఏ ప్రకారంగా 20 తత్వాలతో ఉన్న స్థూల దేహం, గోళకాత్మిక స్థూల దేహం ఎట్లయితే పుట్టిందో అట్లా సూక్ష్మదేహం కూడా పుట్టింది. అందువల్లే స్థూలదేహ పంచీకరణ, సూక్ష్మదేహ పంచీకరణ అని రెండు వాడారు. కాబట్టి నిర్మాణాత్మక విధానము. అయితే పుట్టినప్పటికి కూడా స్థూలదేహం లాగా అది అంతరించే పరిస్థితి దానికి లేదు. స్థూలదేహం పోతుందేమో కానీ సూక్ష్మదేహం నశించే విధానంగా లేదు. అది జీవుడితో ప్రయాణం చేస్తుంది. ఉత్క్రమణం, జీవుడు ప్రయాణం చేసే విధానం కాబట్టి జీవుడితో పాటే సూక్ష్మదేహం కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ ప్రకారంగా ఎంతకాలముగా ఈ సూక్ష్మదేహం ప్రయాణం చేస్తుందో అనేది కూడా దానికి నిర్ధారించి చెప్పే అవకాశాలు లేవు. అలాంటి సందర్భాలలో మహాత్ములు వాడే పదము అనిర్వచనీయం అనే పదం వాడతారు. అనిర్వచనీయము, అనాది అన్నారు. అనిర్వచనీయం ఎప్పటి నుంచో వస్తుందో తెలియదు. అందువల్ల ఈ ప్రకారంగా ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము అది పుట్టిన విధానమే అయినప్పటికి కూడా అది ప్రస్తుతానికి కొనసాగుతూ ఉన్నది. ఎన్ని జన్మల పరంపరగా అది నడుస్తుందో కూడా మనం చెప్పే అవకాశం లేదు. కనుక సూక్ష్మదేహ వినాశనం
అట్లనే కారణదేహ వినాశనం. దేహములు రెండు దేహాలే. దిహ్యతే వర్ధైతి దేహ, వృద్ధిని పొందేవి కాబట్టి దేహము అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా సూక్ష్మ దేహం మాత్రం నశించే విధానం ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఈ జీవుడు మరి అనేక జన్మ పరంపర విధానాలలో ప్రయాణం చేసేవాడుగా ఉన్నాడు. కనుక పుట్టువులు అనేటువంటివి మాత్రం తప్పే అవకాశంగా లేవు. అపరిహార్యార్థే, తప్పింప శక్యం కాని అంశం అని స్వామి చెప్పిన మాట. అందువల్ల అనేక దేహాలు ధరించే విధానం భవసాగరం, ఇదే విధానం. మృత్యు సంసార సాగరాత్ అని గీతలో చెప్పే మాట. అది మృత్యురూప సంసార సాగరం. సాగరం అది సముద్రం అన్నారు. ఎలాంటి సముద్రం అయ్యా అంటే మనం చూసే సముద్రం లవణ సముద్రం, ఇచ్చు సముద్రం, లవణ సముద్రం. ఇది భవరూప సంసార సాగరం, భవసాగరం. మృత్యు సంసార సాగరాత్. మృత్యు అంటే పుట్టటము సావటం, నడిచే విధానం. ఇట్లా పోలిశారు మహాత్ములు, పోలికలు చేశారు దానికి. ఈ విధంగా ఉన్నటువంటి జీవుడు జన్మ పరంపరలుగా పోయేదానికి ఈ సూక్ష్మదేహం అనేది చాలా వరకు ఉపకరించే వస్తువు. సూక్ష్మదేహం లేకుండా జీవుడు జన్మలు ధరించే అవకాశాలు లేవు. సూక్ష్మదేహం లేకుండా జీవుడు శరీరాలు ధరించే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ శరీరాన్ని పొందినప్పుడు ఆ శరీరాలని అన్నీ కూడా గోళకాత్మికములుగా ఉన్నాయి కాబట్టి గోళకాత్మికముగా ఉన్న స్థూల దేహానికి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం తప్పనిసరిగా ఉండాలి. ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం లేకపోతే ఈ స్థూల దేహం వ్యవహరించే అవకాశాలు లేవు. నేత్రం గోళకం, దానికి ఇంద్రియం ఉండాలి. శ్రోత్రం గోళకం, దానికి ఇంద్రియం ఉండాలి. ఘ్రాణం గోళకం, దానికి ఇంద్రియం ఉండాలి. జిహ్వ నాలుక గోళకం, దానికి ఇంద్రియం ఉండాలి. ఇవన్నీ కేవలం ఒక పరికరములుగా ఉన్నటువంటివే. కానీ లోపల సాధనాంశముగా ఉన్నటువంటి ఇంద్రియాలు ఉండాలి. అవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని పేర్లు పెట్టాం కదా, అంతరేంద్రియాలు అని చెప్పి. ఇవన్నీ ఉంటేనే ఈ స్థూల దేహం యొక్క వ్యవహారం ఉండే అవకాశం ఉంది. కనుక స్థూల దేహాలు పోతూ ఉన్నా కానీ సూక్ష్మదేహం మాత్రం తప్పనిసరిగా అది అట్లాగా ఉండాలి. స్థూల దేహం పోయినట్లుగా సూక్ష్మదేహం కూడా పోయి కొత్త స్థూల దేహం వచ్చినట్లుగా కొత్త సూక్ష్మదేహం కూడా వస్తుందేమో. స్థూల దేహానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అయిపోయి శిథిలమైపోయి చివరికి అది రాలిపోతుంది. రాలిపోయినట్లుగానే లోనున్నటువంటి సూక్ష్మదేహం అది కూడా, దానికి కూడా వినాశనం. స్థూల దేహంతో పాటు సూక్ష్మదేహం కూడా వినాశనం అనే అంశం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే రాబోయే దేహాలకు సంబంధించిన సమాచారం అంతా సూక్ష్మదేహంలో ఉంటుంది. జీవుడు సంపాదించుకునేటువంటి పుణ్యపాపములు, జ్ఞానం, ఏవైతే సంస్కారాలని చెప్పి అంటూ ఉన్నామో ఇవన్నీ కూడా సూక్ష్మదేహంలో ఉంటాయి. కాబట్టి స్థూలదేహం అంతరించినట్లుగా స్థూలదేహంతో పాటు సూక్ష్మదేహం కూడా పోయి కొత్త స్థూలదేహం వచ్చినట్లుగా కొత్త సూక్ష్మదేహం ఏమన్నా వస్తుందా అంటే అక్కడ చెప్పల. ఎందుకంటే స్థూలదేహం పోయినా సూక్ష్మదేహం మాత్రం పోయే విధానం కాదు. కారణం ఏంటంటే జీవుడు ఆయా జన్మలలో సంపాదించుకున్నటువంటి కర్మ అంతా కూడా సూక్ష్మదేహంలో ఉన్నది. అదే స్థూలదేహంతో పాటు సూక్ష్మదేహం కూడా పోయింది అని చెప్పి అనుకోండి, కర్మ లేదేక, సంచిత కర్మ లేదు. ప్రారబ్ధం స్థూలదేహంతో పోయింది. ఆగామి కర్మ అనేది అది వచ్చి సంచితంలో చేరి ఉన్నది. కాబట్టి సూక్ష్మదేహం కూడా స్థూలదేహంలాగా అంతరించి ఉన్నట్లయితే ఇక ఆ యొక్క జీవుడికి దేహాలు వచ్చే పరిస్థితి ఉండదు. దేహాలు వచ్చినా కానీ వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియములు సహాయం లేకుండా వ్యవహారం అనేది ఉండే అవకాశం లేదు.
కాబట్టి ఎన్ని దేహములు పోతూ ఉన్నా కానీ సూక్ష్మ దేహం మాత్రం అట్లాగే కొనసాగుతున్నది. అది ఎన్ని జన్మలుగా వస్తూ ఉన్నది అనేది కూడా ఇదమిద్దాం, ఏం చెప్పే అవకాశాలు లేవు. అనే కల్పాల పర్యంతంగా ఈ సూక్ష్మదేహం వస్తున్నది అనే అంశంగా మనకు శాస్త్రాలలో మహాత్ములు చెప్తూ ఉన్నారు. ఉండి ఉండి ప్రాణి యుగములు జనిమించు, ప్రాణహాని లేదు ప్రళయమునను అని వేమన యోగి. ఉండి ఉండి ప్రాణి యుగములు జనిమించు అనే మాట చూసినట్లయితే ఎన్ని యుగాలు ఈ జీవుడి యొక్క అయాములు అయిపోయాయో అప్పటి నుంచి సూక్ష్మదేహం కూడా ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నది. కాబట్టి స్థూలదేహం పోయినట్లుగా చనిపోయినట్లుగా స్థూలదేహంతో పాటు సూక్ష్మదేహం కూడా అంతరించటము అనే అంశం మాత్రం ఇక్కడ లేదు. రెండోది ఏంటంటే స్థూలదేహానికి దశలు 3 పెట్టారు: బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అని. వృద్ధాప్యం వచ్చినప్పుడు స్థూలదేహ సంబంధమై ఉన్న గోళకాలు శిథిలమైపోతాయి. కంటిలో చూపు తగ్గిపోతుంది, వినికిడి తగ్గిపోతుంది, మిగతా ఇంద్రియాలు కూడా అనగా గోళకాలు కూడా సన్నగిలుతాయి. కాబట్టి ప్రకారం వృద్ధాప్యం వచ్చినప్పుడు గోళకాలన్నీ కూడా మెత్తబడి అవి పనిచేయటానికి యోగ్యత లేకుండా వాటి శక్తి కోల్పోయి ఉంటాయి. ఈ విధముగా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి అంశాలు స్థూలదేహానికి వర్తిస్తాయి తప్ప సూక్ష్మదేహానికి వర్తింపబడవు. కాబట్టి సూక్ష్మదేహం యొక్క విషయంలో చూసినట్లయితే సూక్ష్మదేహానికి బాల్యము అని, యవ్వనము అని, వృద్ధాప్యం అని అంశాలు సూక్ష్మదేహంలో లేవు. అట్లాగే 3 అంశాలు కారణదేహానికి కూడా లేవు. కారణదేహంలో కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే అంశాలు అక్కడ లేవు. ఇంకా పైకి వెళ్తే జీవుడు, అక్కడ ఏమన్నా ఉన్నాయంటే జీవుడు కూడా బాల్య జీవుడు, యవ్వన జీవుడు, వృద్ధాప్య జీవుడు అనేటువంటి యొక్క అంశములు పైకి పోయే కొద్దీ ఎక్కడా కూడా ఉండే విధానం లేదు. ఈ బాల్య, యవ్వన, వృద్ధాప్య దశకు పోయినప్పుడు ఈ దేహంలో అంతా కూడా శిథిలమైపోయి ఉంటాయి. కాబట్టి స్థూల దేహం మాత్రమే రాలిపోయే పరిస్థితి. స్థూల దేహం అనేది పృథివీ సంబంధ వస్తువు, పార్థివ దేహం. కనుక ఈ జీవుడు ప్రయాణం చేయాల్సి వస్తే మరి పృథివీ సంబంధమై ఉన్నటువంటి వస్తువుని పృథివీకి అప్పజెప్పి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనుక ఇది కేవలం పార్థివ దేహము, పృథ్వీ సంబంధ వస్తువు. ఇది దీనికే వికారాలు ఉన్నాయి, 6 విధ వికారాలు దీనికి ఉన్నాయి. అందుచేత లోన ఉన్నటువంటి సూక్ష్మదేహము ప్రస్తుతానికి దానికి వినాశనం చెప్పే అవకాశం లేదు. వినాశనం కాదా అనే విషయం చూస్తే బ్రహ్మజ్ఞానం ద్వారా నశింపబడుతుంది అని చెప్పని అనాదిగా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ సూక్ష్మదేహాన్ని పూర్తిగా లేకుండా చేసుకోవాలి అనేటువంటి విధానం వచ్చినట్లయితే దానికి ఏం చెప్పారంటే అది బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారానే ఆ సూక్ష్మదేహాన్ని నశింపజేసుకోవాల్సి ఉంటుంది. ఆనాడే సూక్ష్మదేహానికి వినాశనము. కాబట్టి స్థూలదేహం పోతే దాన్ని నిర్యాణము అన్నారు. సూక్ష్మదేహం అంతరిస్తే నిర్వాణము అనే పదం వాడా. నిర్యాణము, నిర్వాణము, బ్రహ్మ నిర్వాణం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః. ఋషులకు వర్తించే అంశం బ్రహ్మ నిర్వాణం. సామాన్య మానవులకు వర్తించే అంశము నిర్యాణం. అందువల్లే చాలామంది అక్కడ రాస్తారు నిర్యాణం చెందెను అని. కనుక నిర్వాణంకి అర్థం వేరు, నిర్యాణానికి అర్థం వేరు. స్థూల దేహం అంతరిస్తే నిర్యాణం అంటారు, సూక్ష్మదేహం అంతరిస్తే నిర్వాణం. అది బ్రహ్మ నిర్వాణం. అందువల్ల ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము
అది అంతగా తేలిగ్గా నశించే విధానం దాని యందు లేదు. అనేక జన్మలుగా ఉన్న కర్మనంతటిని కూడా మూట కట్టుకుని కూర్చుని ఉన్నది. అనేక శరీరాలను ఇవ్వటానికి కూడా ఆ సూక్ష్మదేహం, అనేక శరీరాలని పొందటానికి యోగ్యముగా సిద్ధమై ఉన్నది సూక్ష్మదేహము. లోన ఉన్నటువంటి ఏకోన వింశతి ముఖ మాండుక్యం 19 ముఖములు కలిగి ఉన్నటువంటిదిగా శాస్త్రం బోధిస్తూ ఉన్నది. అట్టి ఆ సూక్ష్మదేహం అనబడేటువంటి దానికి మాత్రం స్థూల దేహానికి లాగా బాల్య యవన వృద్ధాప్యాలు లాంటి దానికి లేవు. అది నిత్య నూతనంగా ఉండేది సూక్ష్మదేహం. ఎన్ని శరీరములు ధరించినప్పటికీ కూడా నిత్య నూతనంగా ఉంటుంది. కనుక శిథిలావస్థకి సూక్ష్మదేహం ఎప్పుడు పోదు. కాబట్టి అనాదిగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఎంతకాలం ఈ ప్రకారంగా పోతుందో దానికి ఏంటంటే సూక్ష్మదేహ వినాశన విషయం బ్రహ్మజ్ఞానాగ్నిన దహ్యేత్. ఒక బ్రహ్మజ్ఞానాగ్ని ద్వారా ఆ సూక్ష్మదేహాన్ని నశింపచేయవచ్చు అన్నారు. వాయు అనిల అమృతం అధ ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర అని ఈశావాస్యంలో చెప్తాడు. వాయు అనిల అమృతం అధ ఇదం భస్మాంతం శరీరం. శరీరం భస్మాంతం, దేహాన్ని భస్మం చేయవచ్చు అన్నాడు. యథైధాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథా ఏ ప్రకారముగా బాగా మండేటువంటి అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఏ ప్రకారముగా కట్టెలన్నీ కూడా భస్మంగా చేయబడుతూ ఉన్నాయో తథా సర్వాణి భూతాని తథా సర్వాణి కర్మాణి, సమస్త కర్మలన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా భస్మం చేయబడతాయనే మాట అక్కడ సూక్ష్మదేహం కాడ వర్తించే అంశం అది. కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మ జ్ఞానాగ్ని చేతనే సూక్ష్మదేహాన్ని నశింపజేసుకొనవచ్చు. అయితే అట్టి బ్రహ్మజ్ఞానాన్ని పొందే విధానంగా లోకంలో ఎంతమంది ఉన్నారు? ఆ బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహం లేకుండా చేసుకోవటానికి ఎవరున్నారు లోకంలో? సాధారణమైనటువంటి యొక్క మార్గంలో పయనించే వాళ్ళే తప్ప మరి ఇలాంటి విధానాన్ని ఎవరు పొందుతూ ఉన్నారు? శశ్వన్నశ్వరవేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. శంకరాచార్యుల వారు మనుష్య పంచకంలో బోధించిన అంశం ఇది. భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. సంవిన్మయే పావకే అనగా చిదగ్ని ఏది ఉన్నదో ఆ చిదగ్నిలో బ్రహ్మాగ్నిలో దాన్ని దగ్ధం చేయటం అవుతుందని చెప్పి శంకరాచార్యుల వారు మనుష్య పంచకంలో చెప్పిన మాట. కలవంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థముల్ మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబుల పట్లుండు పట్టి చూసలేబు బాలులార కడగ త్రిగుణాత్మకములైన కర్మములను జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవహిని చే కాల్చిపుచ్చి అని భాగవతంలో వచ్చేమాట. ఘనతర జ్ఞానవహిని చే కాల్చిపుచ్చి కర్మ విరహితుడై హరిగనుట మేలు. కనుక జన్మ పరంపరలకు హేతువై ఉన్నటువంటి సూక్ష్మదేహం అది కూడా రకంగా చూస్తే కొనసాగుతున్నది, ఎన్నో జన్మలుగా వస్తూ ఉన్నది. అయితే నశింపబడదా అని చెప్పనంటే అది నశింపబడుతుంది. దానికి మహాత్ములు చెప్పిన మాట బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా
అగ్ని ద్వారా సూక్ష్మదేహాన్ని నశింపజేసుకొనవచ్చు అన్నారు. అదెవరు? జీవన్ముక్తత్వం, ముక్తిని అపేక్షించి ఉన్నవాళ్ళు, బ్రహ్మజ్ఞానమును అపేక్షించి ఉన్నారు. బ్రహ్మములో చేరిపోవాలి, బ్రహ్మైక్య సిద్ధి, జీవ బ్రహ్మైక్యమైపోవాలి, మోక్షంలో చేరిపోవాలి. ఈ జన్మ పరంపరలో మనకి ఈ వ్యవహారం వద్దు అనుకున్నటువంటి వాళ్ళ విషయం ఇది. వారు అలాంటి యొక్క జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహాన్ని నశింపజేయటము, కాల్చివేయటము, భస్మసాత్ కురుతే, ఈ మాటలన్నీ కూడా మీకు సూక్ష్మదేహాంశంలో చేరతాయి. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహము అనేది ఉన్నంత కాలము భూమిలో దుంప ఉన్న విధానము, భూమిలో దుంప ఉన్నంత కాలం నీకు మొక్కలు వస్తూనే ఉంటాయి. అలాగా లోన ఈ యొక్క సూక్ష్మదేహం, కారణదేహం, ఈ దుంపలు ఉన్నంత వరకు ఈ దేహం అనే మొక్కలు వస్తూ ఉంటాయి. కాబట్టి అపరిహార్యార్థే అని పరమాత్మ అన్నమాట, తప్పింపశక్యం కానటువంటి అంశము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడు పోవాల్సే ఉంటుంది, పోయినవాడు రావాల్సే ఉంటుంది. ఒక ప్రవాహముగా జరిగేటువంటి యొక్క చక్రంలా తిరిగేటువంటి ఈ అంశాన్ని అపరిహార్యార్థే, తప్పింపజేయటం ఎవరికి కూడా సాధ్యము కాని అంశము. ఎందుకంటే సూక్ష్మదేహం ఉన్నది, ఆ సూక్ష్మదేహంలో కర్మవాసనలు ఉన్నాయి, పుణ్యపాప సంబంధ కర్మవాసనలు ఉన్నాయి. అవి ఉన్నంతకాలం దేహాలు వస్తూ ఉంటాయి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి మీ పని నాటకము, ఎట ఎదుట గలది ప్రపంచము, కటకడపటిది కైవల్యము. ఉభయ కర్మములు, పుణ్యపాపములు, ఉభయ కర్మములు, ఈ రెండు ఉన్నంత వరకు చెప్పిన మాట అన్నమాచార్యుల వారు, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పోవటం నిజము, మళ్ళా పుట్టడం కూడా నిజమే. దేహాంతర ప్రాప్తి, గీత 2వ అధ్యాయం, దేహాంతర ప్రాప్తి, ధీర తత్ర న ముఖ్యతి. దేహాంతరం, ఈ దేహం పోయాక మరొక దేహం రావడం అనేటువంటిది అని ప్రగాఢముగా చెబుతున్న అంశము. కాబట్టి దానికి ఏంటంటే హేతువు సూక్ష్మదేహము. కాబట్టి ఆ సూక్ష్మదేహం అనేది ఉన్నంతకాలం ఈ జీవులు అనేక దేహాలు పొందే విధానం. కాబట్టి క్షరము అనేటువంటి మాట దేహమునకు వర్తింపబడుతుంది ప్రస్తుతము, సూక్ష్మదేహానికి అది ప్రస్తుతం ఆ మాట వర్తింపబడటం లేదు. కారణం ఏంటంటే మరి ఎవరు దానిని నశింపజేసుకుని బ్రహ్మంలో చేరిపోవాలని అపేక్ష ఎవరికుందో లోకంలో? ఏదో కొద్ది మందికి ఉన్నది. ఆ ఉన్న కొద్ది మంది మరి ఈ ధ్యానం, నివృత్తి మార్గం, సోహం యొక్క సూత్రం, దాన్ని ఆశ్రయించి మరి బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసి సూక్ష్మదేహాన్ని నశింపజేసుకుని వాళ్ళు బ్రహ్మంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, జీవనముక్తులవుతున్నారు. అది బ్రహ్మ నిర్వాణం అని చెప్పిన మాట వాడారు. అలాగా ఆ మార్గంలో పోతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు చాలామంది లోకంలో మేము భక్తులము, భగవంతుని విశ్వసించి ఉన్నాం, భగవదారాధన చేస్తూ ఉన్నాం, భగవంతుని సగ సేవించుకుంటూ ఉన్నాం, మేము ఆస్తికులము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహం తొలగింపజేసుకొని బ్రహ్మములో చేరిపోవాలనే అపేక్ష ఉన్నటువంటి భక్త లోకంలో ఎంతమందికి ఉన్నది? ఎంతమందికి ఉన్నది కాదు, ఎంతమందికి తెలుసు అసలు ఈ విషయం? ఎంతమందికి తెలుసు అనేది కూడా ఒకటి ఉంది. కనుక చాలామందిలో ఈ అవగాహన లేదు. ఏదో భగవదారాధన చేద్దాం, భగవంతుని సేవిద్దాం, భగవన్నామం చేద్దాం, భగవంతుని స్మరిద్దాం, ఆలయాలకు పోదాం, అభిషేకాలు చేద్దాం, యజ్ఞాలు చేద్దాం, దేవతలను ఆరాధిద్దాం. ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక. నాకు రాబోయే జన్మలు, ఉత్తమ దేహాలు, ఉత్తమ భోగాలు అన్న అపేక్షలు ఎక్కువ శాతం ఉంటాయి వ్యక్తులు.
దాన్ని బట్టే దేవతారాధన చేయటం అనేది ఉంటుంది. కనుక సూక్ష్మదేహం నశింపజేసుకుని బ్రహ్మములో చేరిపోవాలనేటువంటి కోరిక ఎంతమందిలో చేరి ఉన్న అంశము. కాబట్టి సూక్ష్మదేహం నిత్యనూతనంగా ఉంటుంది. దానికి కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా మనం సమకూరుస్తూ ఉన్నాం. అది బలోపేతంగా ఉండటానికి, ఇంకా ఎక్కువ కాలం ఉండటానికి గల వనరులే మనం సమకూర్చి సూక్ష్మదేహం నందు నిక్షిప్తం చేస్తూ ఉన్నాం. అమ్మా నువ్వు బాగా ఉండు, మాకు మంచి మంచి జన్మలు ఇవ్వు, ఉత్తమ లోకాలు కూడా మాకు ప్రాప్తించే విధానం కలగజేయి అన్న విధానములో సూక్ష్మదేహానికి సరైనటువంటి చక్కగా బలోపేతంగా చేసే విధానంగా అందరూ చేస్తున్న పనే తప్ప సూక్ష్మదేహం మాత్రం తొలగింపజేసుకోవాలనేటువంటి కోరిక ఎంతమందికి ఉన్నది. కాబట్టి ప్రకారముగా క్షరహ అనేటువంటి యొక్క అంశము స్థూల దేహానికి బాహాటంగా చెప్పుకొచ్చారు. ఆ పైన పోల. కానీ సూక్ష్మదేహం అనేది నశింపబడటము, పడితేనే నీకు జీవనముక్తత్వము. అదే ముక్తి అని చెప్పానంటే సూక్ష్మదేహం ఉన్నంతవరకు దేహాలు వస్తాయి. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునః ఆవర్తినః అర్జున. ఆ బ్రహ్మ భువనాః లోకాః, బ్రహ్మలోక పర్యంతం ఉన్నటువంటి యొక్క లోకాలకు పోయేటువంటి జీవులు పునః ఆవర్తినః మళ్ళా వచ్చే విధానమే ఉంటుంది. అంటే బ్రహ్మలోక పర్యంతం అంటే ఇంక పైన లోకాలు లేవా? మరి ఆ లోకాలకు పోతే రారా అన్నది కూడా ప్రశ్నే. ఆ బ్రహ్మ భువనాహ లోక, బ్రహ్మలోక పర్యంతం వరకు అని చెప్పి అన్నప్పుడు మరి బ్రహ్మలోకంతో సమాప్త్యా? ఇంకా పైన లోకాలు లేవా? అంటే నరకలోకము, ఇంద్రలోకము, ఇంకా గంధర్వలోకము, అజానజాలోకము, పితృలోకాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కాబట్టి వీటికి పైన అగ్రస్థానంలో ఉన్నది బ్రహ్మలోకం అని చెప్పుకోవాలి మనం. ఆ బ్రహ్మ భువనాహ, బ్రహ్మలోక పర్యంతం ఎక్కడికి పోయినా జీవుడు రావాల్సి ఉంటుంది. మరి బ్రహ్మలోకం పైన ఇంకా లోకాలు అడగబోతే రారా అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్రయాణం అనే అంశం ఉన్నదో సూక్ష్మదేహము యొక్క విషయంలో చేరినటువంటి అంశం అది. ఏ ప్రకారం మన స్థూల దేహం ఉన్నంతకాలం ఈ స్థూల దేహముతో మనం అనేక దేశాలు పర్యటిస్తూ ఉన్నాం. ఈసా పైసా ఉండాలి కానీ ఓపిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక దేశాలను దర్శిస్తూ ఉన్నారు. ఆడున్న వింతలు చూస్తూ ఉన్నారు. ఆడున్నటువంటి అనేక అద్భుతాలను దర్శించడానికి దేశ విదేశాలు ప్రయాణం చేస్తున్నారు అని చెప్పనంటే అది స్థూల దేహం యొక్క విషయంలో సాధ్యమయ్యే అంశము. ఇక్కడ చెప్పే మాట ఆ బ్రహ్మ భవనాహ లోకాహ అనగా బ్రహ్మలోక పర్యంతం ఉన్న లోకాలకి స్థూల దేహం పోతుందా? స్థూల దేహం పోయే ఏర్పాట్లు ఏమైనా చేశారా? కాబట్టి స్థూల దేహం పోయే అవకాశాలు లేవు. సూక్ష్మ దేహం మాత్రమే పోవటం అనేది ఉంటుంది. అది కూడా సూక్ష్మ దేహం స్థూల దేహం నుంచి విడబడిన తర్వాత ఎంతవరకైతే స్థూల దేహంలో ప్రారంధం ఉంటుందో అంతకాలం ఈ సూక్ష్మ దేహానికి స్థూల దేహానికి భగవంతుడు లేదా ప్రకృతి మాత ముడివేసింది. అందువల్ల స్థూల దేహం నుంచి సూక్ష్మ దేహం విడబడే అవకాశాలు లేవు. విడబడింది అంటే సెట్ అయ్యే అవకాశాలు లేవు. ఇక కొంతమంది ఆవేశంతో ఏదన్నా ఆవేశం వైరాగ్యాలు ఏర్పడి బలవన్మరణము అంటారు. దేహం నుంచి వాళ్ళు బలవంతముగా వేరుపడతారు. ఏదో అగాచ్యం చేసుకుంటారు, పురుగుల ముందో ఇంకేదో చేస్తారు. అట్లా స్థూల దేహం సూక్ష్మ దేహం విడబడుతుంది. విడబడిన తర్వాత ఒకవేళ వాడు పశ్చాత్తాపం చెందవచ్చు అనుకుందాం. మళ్ళీ ఏమైనా ప్రవేశించే అవకాశం దాంట్లో ఉంటుందా? ఒకవేళ చూడండి, ఏదన్నా గ్రామాంతరం పోవాల్సి వచ్చింది,
ఆ గ్రామానికి పోయామనుకో, నీకు ఒకవేళ గ్రామంలో ఉండటం ఇష్టం లేకపోతే నైటే బస్ ఎక్కి వచ్చేసుకోవచ్చు. అట్లాగా ఈ స్థూల దేహం నుండి ఏదో ఆవేశంతోనో ఏదన్నా కోపంతోనో ఆ దేహము నుండి ఒకసారి సూక్ష్మ దేహం విడబడి బయటకు వచ్చిందా అని చెప్పనంటే ఇక మళ్ళా సెట్ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ అలా సెట్ అయ్యే అవకాశాలు ఉంటే బలవన్మరణం పొందినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఆ దేహంలోకి రావచ్చు, వస్తారు, మళ్ళీ ఎగుస్తారు కూర్చుని. ఒకసారి సెట్ అయ్యింది, అది విడబడింది అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. ఆ ప్రకారంగా మరి ఆ స్థూల దేహం నుండి సూక్ష్మ దేహం వేరుపడ్డ విధానము నుండి ఇక ఇంకొక దేహం ఎత్తుక్కుంటూ పోవాల్సిందే. మళ్ళా దేహంలో సెట్ అయ్యే అవకాశాలు లేవేక. కాబట్టి ప్రకారంగా ఏ యొక్క సూక్ష్మ దేహం అనబడేటువంటిది మరి ఉభయ కర్మలు అనగా పుణ్యపాపాలు, ఆ పుణ్యపాప విధాయకాలను అనుసరించి సూక్ష్మదేహం ప్రయాణం ఆరంభమవుతుంది. ఏ లోకానికి పోవాలన్నా సూక్ష్మదేహంతో పోవాల్సిందే, స్థూల దేహంతో పోయే అవకాశాలు లేవు. అది చట్టం లేదు, అటు ప్రకృతి చట్టం లేదు. ఇది పృథివీ సంబంధ దేహం కాబట్టి ఈ పృథివీ వరకు చుట్టూ ఈ భూమండలంలో ఎన్నైతే ఉన్నాయో చుట్టూ ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాల వరకు పోవచ్చే తప్ప లోకాల విషయం మాత్రం సూక్ష్మ దేహాంశంలో చేరి ఉన్నది. కాబట్టి ఆ సూక్ష్మ దేహంతోనే మరి లోన ఉన్నటువంటి అవిద్య ఉపాధి కలిగి ఉన్న జీవుడు ప్రయాణం చేయటం అవుతుంది. అందువల్ల ఆ సూక్ష్మ దేహం అనేది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కలిగే ఉన్నాయి. ఇంకా లోపల ఆయా లోకాలకు ప్రయాణం చేయడానికి గల సమాచారం అంతా కూడా పుణ్య సంస్కారాన్ని సమకూర్చుకున్నాడు. అనేక దేవతారాధనలు, యజ్ఞములు, పూజలు, వ్రతాలు ఇత్యాదివేవో దాన ధర్మాలు ఆచరించిన విధానం కాబట్టి ఆ పుణ్య విశేషముతో ఆ సూక్ష్మ దేహంతో ప్రయాణం చేయాల్సిందే. ఆ లోకాలుగా పోవటం మోక్షం అని చెప్పనే మాట శాస్త్రం చెప్పటం లేదు. కనుక లోక గమనం చేయటం అంటే అది ఆత్మ కాదు, సూక్ష్మదేహం. రాకడా పోకడా కలిగింది సూక్ష్మదేహం, గమనాగమనం కలిగింది సూక్ష్మదేహం, గమనాగమనం కలిగింది స్థూలదేహం. ఈ రెండింటి ఎందే ఉన్నది. ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలకి గమనాగమనం స్థూలదేహం చేస్తుంది. ఇతర లోకాలకి గమనాగమనం రాకడా పోకడా సూక్ష్మదేహం చేస్తుంది. దేశాలతో సంబంధం పడింది స్థూలదేహం, లోకాలతో సంబంధం పడింది సూక్ష్మదేహం. కాబట్టి దేహం సాలించిన తర్వాత ఆ సూక్ష్మదేహం ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణము అనేది సూక్ష్మదేహాంశంలో చేరి ఉన్నది. ఇది ఆత్మ యొక్క విషయంలో చేరల. ఆత్మ వస్తుంది పోతుంది అంటానికి వీల్లేదు. ఆత్మ అంటే బ్రహ్మము, అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మమునకు రాకడా పోకడా లేదు. వేరే లోకాంతర గమనం చేయాలంటే సూక్ష్మదేహం ఉండాల్సిందే. అందుచేత సూక్ష్మదేహము ఇంద్రియాత్మక సూక్ష్మదేహము, దాంట్లో చేరి ఉన్నటువంటి కర్మవాసనలు, ఇంకా దాంట్లో చేరి ఉన్నటువంటి రాగద్వేషాలు, జీవత్వము, ఇవన్నీ కూడా సమకూడి ఉన్నటువంటిది సూక్ష్మదేహం. కనుక ఈ ప్రకారంగా చూసినట్లయితే క్షరహ అనేటువంటి పదము స్థూలదేహమునందు మనం చూస్తున్నాము, కానీ సూక్ష్మదేహం అనేటువంటి కాడ మాత్రం ఆ పదం ప్రస్తుతానికి వర్తింపబడని అంశముగా ఉన్నది. ఎవరికి అది వర్తించిన అంశము అంటే జీవన్ముక్తులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబుత అవలీలనగని పూర్ణుడై పెదపమాయా సంసృతించెందినంతవులన్నిర్చునే యోగి అని సీతారామాంజనేయులో చెప్తారు. శివజీవైక్య సమాధి అన్నారు. కనుక అటు యోగ సమాధి అనబడేటువంటి దాన్ని పొందినప్పుడే అక్కడ సూక్ష్మదేహము జ్ఞానాగ్ని ద్వారా
కాల్పబడుతుంది. అది మీకు ఈశావాస్యములో వాయు అనిల అమృతం అదేధం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర అన్నారు. అది ఓంకార క్రతువు, ఓంకార సత్రయాగం అది. ఓం క్రతో స్మర కృతం స్మర ఓం క్రతో. ఏంటి ఓంకార క్రతువు అంటే? ఓంకార క్రతువు అంటే అది ఓంకార ప్రయాణం. ఓం అన్నప్పుడు అకార ఉకార మకార అర్ధమాత్ర. ఈ ప్రకారంగా నివృత్తి మార్గం ఉన్నటువంటి వారై అకారం స్థూల దేహం దాటారు, ఉకారం సూక్ష్మ దేహం దాటారు, మకారం కారణ దేహం దాటారు, అర్ధమాతృక మహాకారణం దాటి ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఆ బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని ఎవరైతే చేరుకుంటారో ఓం క్రతోహో స్మర, అలాంటి చేరినప్పుడు భస్మాంతం శరీరం, అప్పుడు లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం భస్మాంతం బూడిదైపోతుంది, కాలిపోతుంది, జ్ఞానాగ్నిలో కాలిపోతుంది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని పరమాత్మ అన్నమాట. బ్రహ్మాగ్నౌ, ఆ బ్రహ్మాగ్నిలో బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మణ లోన ఉన్నటువంటి ఆ చేతనము ద్వారానే అది భస్మం చేయబడుతుంది అనే మాట భగవద్గీత. ఈశావాస్యం కూడా ఇదే మాట. భస్మాంతం శరీరం, ఈ శరీరం భస్మం అయిపోతుంది అన్నాడు. ఏ శరీరం అయ్యా? స్థూలదేహమా సూక్ష్మదేహమా? స్థూలదేహాన్ని భస్మం చేయటానికి ధ్యానం చేయాలా? జీవుడు వెళ్ళిపోయిన తర్వాత దాయాదులే దాన్ని దహనం చేస్తారు, మనకు అవసరం లేదు. కాబట్టి స్థూలదేహం దాయాదుల యొక్క సంబంధమై ఉన్న అంశము, దాన్ని పూడ్చాలో కాల్చాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు, మనకే అవసరం లేదు. కనుక లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని భస్మం చేయటానికి నీ ప్రమేయం కావాలి, నువ్వుగా చూసుకోవాల్సిందే దాన్ని. ఏ దయాదులు ఎవరో సూక్ష్మదేహం జోలికి రారు, అది వాళ్ళకి చిక్కేది కాదు. కనుక జన్మ 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 పరంపర విధానం మృత్యు సంసార సాగరం పరమాత్మ అన్నమాట. మృత్యురూప సంసార సాగరం అవుతున్నదో దాన్ని అవలంబింపకుండగా, దాంట్లో పడకుండగా తప్పించుకోవాలని చెప్పనంటే లోన ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని భస్మాంతం నువ్వు కాల్చి వేసుకోవాలి, సూక్ష్మదేహాన్ని నువ్వు కాల్చి వేసుకోవాలి. స్థూల దేహాన్ని దయాదులు కాల్చేసుకుంటారు, అది వాళ్ళకు సంబంధించిన వస్తువు. అది సూక్ష్మదేహం నీకు సంబంధించిన వస్తువు. కనుక నీవు అనగా జీవుడుగా ఉన్నటువంటి యొక్క నీవు ఆ సూక్ష్మదేహం తీసుకుని వెళ్ళిపోతావు, అది నీకు సంబంధించిన వస్తువు. అది స్థూల దేహం అంటే బయట ఉన్నటువంటి దాయాదులు, వాళ్ళకు సంబంధించిన వస్తువు. కాబట్టి వాళ్ళు దాన్ని ఏదో చేసుకుంటారు, కానీ సూక్ష్మదేహాన్ని మాత్రం నువ్వు పట్టుకుపోతావా, జన్మ పరంపరగా నువ్వు దాంతో ఎత్తుతావా, లేదా దానిని నశింపజేసుకొని బ్రహ్మైక్య భావన పొందుతావా? కాబట్టి ప్రకారముగా సూక్ష్మదేహము కూడా అంతరించే వస్తువే. ఎందుకంటే ఇది పుట్టింది కాబట్టి, సూక్ష్మదేహ పంచకరణ ద్వారా చూసినట్లయితే పుట్టింది కాబట్టి, పుట్టిన దానికి మరణం ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు, జాతస్య పుట్టిన దానికి ధ్రువం నిశ్చయం మృత్యు అని చెప్పని. అయితే ఆ అంశము స్థూల దేహమునందు మాత్రమే పరిమితముగా కొనసాగుతుంది, కానీ సూక్ష్మ దేహానికి మాత్రం అది ఇంకా రాలేదు. అది వస్తే వాడు లేడేక జీవన్ముక్తుడే, బ్రహ్మైక్య భావన పొందినవాడే. వాడు జీవన్ముక్తుడు, తరించాడు, బ్రహ్మంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో బ్రహ్మజ్ఞానులుగా భావించుకునే వాళ్ళంతా కూడా చేసిన పని ఏమిటి అంటే ఈ సూక్ష్మ దేహాన్ని వాళ్ళు జ్ఞానాగ్ని ద్వారా నశింపజేశారని చెప్పి అర్థం. భస్మాంతం శరీరం. దానికి మనకి చూస్తే ముందు ఉన్న 3 పదాలు ఉన్నాయి. వాయు అనిల అమృతం అనే పదం వాడతారు. వాయు అంటే ఈ యొక్క శ్వాస, ఈ శ్వాసకే వాయువు అని అర్థం. వాతీతి వాయు, వాతి అంటే ఇటు అటు ఇటు అటు గమనం చేసేదిగా ఉన్నది కాబట్టి దాన్ని వాయువు అన్నారు. వాతీతి వాయు, వాగతి గంధనయోహో, గంధాన్ని మోసుకుపోయే విధానంగా ఉన్నది.
కాబట్టి ఆ ప్రకారంగా నిరంతరంగా రోజుకి 21,600 సార్లుగా సంచారం కలిగి ఉన్నటువంటిది మనలో మరి ఈ శ్వాస. అందువల్ల దాన్ని ఏమన్నారంటే వాయువు అన్నారు. వాయువు అనిల రెండో పదం అది. అనిల అని చెప్పానంటే అనప్రాణనే. ఆ గమనం కలిగి ఉన్నటువంటి యొక్క శ్వాస సమస్త జీవులకు జీవనం ప్రసాదించింది. గమనం కలిగి ఉన్నటువంటి ఆ శ్వాస సమస్త జీవులకు అనప్రాణనే జీవనం కలగజేసింది. జీవనం సర్వభూతేషు. కాబట్టి ఆ జీవనం అనేటువంటిది ఆ శ్వాస యందు ఉన్నటువంటి అంశం. కాబట్టి శ్వాస ఉన్నంతకాలమే మానవుల జీవనం ఉంటుంది. మానవులే కాదు, ఇతర జీవులు కూడా జీవనం ఉంటుంది. ఒకవేళ నేత్రం పనిచేయకపోయినా జీవనం ఉంటుంది, చెవి పనిచేయకపోయినా జీవనం ఉంటుంది, వాక్కు పనిచేయకపోయినా జీవనం ఉంటుంది. శరీరంలో ఏ అవయవాలు లోపించినా కానీ జీవనం లోపించేది ఉండదు. ఎందుకంటే శ్వాసతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఆ శ్వాస ఉన్నంతకాలం వాడు జీవించే ఉంటాడు. కళ్ళు లేక జీవిస్తాడు, చెవులు లేక జీవిస్తాడు, నోరు లేక జీవిస్తాడు, కాళ్ళు లేక జీవిస్తాడు. ఇట్లా అవయవాలు లోపించినా కానీ జీవనం మాత్రం ఉంటుంది. ఎందుకంటే జీవనం అనేది హంస మీద, శ్వాస మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ శ్వాస ఉన్నంతకాలం వాడి జీవనం ఉన్నట్లే. అందువల్ల ఆ ప్రకారంగా వాయువు అనిల. అనిల అంటే వాయువు అన్నమాట. అనల అంటే అగ్ని, అనిల అంటే వాయు. అనప్రాణనే ఉత్పత్తి ఏమిటంటే అనప్రాణనే. అనిల ఎందుకన్నారంటే అనప్రాణనే రక్షిస్తూ ఉన్నది, కాపాడుతూ ఉన్నది, జీవనాన్ని అందించింది అన్నమాట. ఆ జీవనం అందిస్తూ ఉన్నటువంటి యొక్క మరి నిత్యం కూడా గమనం కలిగి సంచారం కలిగి మూలాధారములందు 600 హంసలు, స్వాధిష్టానములో 6,000 హంసలు, మణిపూరకమునందు 6,000 హంసలు, అనాహతమునందు 6,000 హంసలు, విశుద్ధ చక్రమునందు 1000 హంసలు, ఆజ్ఞాచక్రములో 1000 హంసలు, సహస్రారములో 1000 హంసలుగా చెప్పుకొచ్చేమాట. ఇట్లా మొత్తం కూడా కలుపుకుంటే 21,600 శ్వాసలుగా చెప్తున్నమాట. షట్చక్ర విచారంలో ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. అట్లుగా గుదస్థానంబున భాష్యాశాసావర్ణగంబై చతుర్దళయుక్తంబై తప్తకాంచన పుష్పసన్నిభంబై మహీనిలయంబై ఘ్రాణాకారణంబై మూలాధార చక్రంబు రంజిల్లు అందు వినాయకునకు 600 హంసలు అని మనకి ఈ ప్రకారంగా శ్లోకాలు ఉన్నాయి. ఇట్లా మూలాధారములో 600 మొదలు పెడితే సహస్రారం దాకా చూస్తే మొత్తం లెక్క పెట్టుకుంటే 21,600 హంసలు అని మహాత్ములు చెప్పినటువంటి మాట. ఒకవేళ ఏమైనా డౌట్ రావచ్చు, వస్తే కూడా లెక్క పెట్టుకోవచ్చు, ఏముంది. ఉదయం లేవగానే 6 గంటలకల్లా టిఫిన్ చేసుకోండి. కరెక్ట్గా 6 గంటలకి రాగానే సెకండ్ ముళ్ళు శ్వాస లెక్క పెట్టండి పని. రేపు మళ్ళీ 6 గంటలు అయ్యేదాకా లెక్క పెడుతూ ఉండాల్సిందే. అది లెక్క పెట్టగలిగితే అది నిజంగా చెప్పిన మాట వాస్తవమో అవాస్తవమో మీ ప్రత్యక్షంగా తేలిపోతుంది. చూడండి, ఓపిక ఉంటే, శ్రద్ధ ఉంటే రేపే ఆరంభం చేయండి లెక్క పెట్టే విధానాన్ని. వాళ్ళు చెప్పిన సంఖ్య కరెక్టా కాదా అన్నది చూసుకోవచ్చు. ఈ ప్రకారముగా సంచారం కలిగి ఉన్నటువంటి యొక్క శ్వాస జీవనమై ఉన్నది కాబట్టి దానికి ఏమన్నారు, అనిల అనే పదం వాడా. వాయు అనిల అమృతం మూడో పదం వాడతారు అక్కడ. అమృతం అని చెప్పనంటే అట్టి ఆ శ్వాస సకల జీవులకు జీవనమయ్యే ఉండటం కాదు, అది అమృతం అనగా బ్రహ్మప్రాప్తిని పొందింపజేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది అమృతం అంటాడు. ఎప్పుడైతే ఆ యొక్క శ్వాస నివృత్తి మార్గంలో పయనించి పూర్తిగా బ్రహ్మములో ఆగిపోవడం జరుగుతుందో, అనగా యోగులు తమ మనస్సుని శ్వాసతో జోడిస్తారు, శ్వాస వెంబడే పెడతారు. ఎప్పుడైతే ఆ శ్వాసతో మనసును జోడించారో
ఇక ఆ మనస్సు అనే శ్వాస అనేది పరం వైపుకి ప్రయాణం ఆరంభం అవుతుంది. ఎక్కడ పుట్టి బయటకు వస్తున్నదో ఆ సుషుమ్నాలో ప్రవేశించడానికి గల ప్రయాణం ఆరంభమవుతుంది. కాబట్టి మరి ఆ మనస్సు శ్వాస రెండు కూడా భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ. ఆ విధముగా భృగుటి మధ్యంలో హంస పూర్తిగా ఆగిపోయిందా అంటే అమృతం. చక్కగా వస్తాయి పదాలు అక్కడ. వాయు అనిల అమృతం. నిరంతరముగా రోజుకి 21,600 హంసలుగా అనేది వాయు అనే మాటగా, అనిల సమస్త మానవులకు జీవనాన్ని ప్రసాదించిన విధానముగా ఉన్నది. కాబట్టి అది ఉన్నంతకాలం మనం భూమి మీద ఉండవచ్చు, నో డౌట్. శ్వాస ఉన్నంతకాలం భూమి మీద ఉండవచ్చు. జాగ్రత్త అవస్థే కాదు, స్వప్నావస్థలో ఉన్నా కానీ ఉండవచ్చు. ఒకవేళ మూర్ఛావస్థలో ఉన్నా కానీ ఉండవచ్చు. మూర్ఛావస్థకు పోయిన వాళ్ళు కూడా కొద్ది కాలం తిరిగి వస్తారు మళ్ళా. కాబట్టి వాళ్ళ సంచారం మళ్ళీ ఆరంభం అవుతుంది. అందువల్ల ఈ ప్రకారంగా జీవనం అది యోగులకు ఎట్లా ఉందంటే అమృతం. సమస్త జీవులకేమో జీవనం అయి ఉన్నది. అది బ్రహ్మవేత్తలు ధ్యానపరులుగా ఉన్నటువంటి వారికి మాత్రం అమృతం. వాయు అనిల అమృతం 3 పదాలు ఆడతాడు. ఈశావాస్యంలో చూసుకోండి, చివరిలో వచ్చే మంత్రం ఇది. అంటే చివరంటే 2 శ్లోకాలకి 2 మంత్రాలకు ముందున్న మంత్రం. దాదాపుగా 17వ మంత్రం అని చెప్పి అనుకో, 16 మంత్రం కావచ్చు. చూసుకోండి. వాయు అనిల అమృతం. ఎప్పుడైతే ఆ ప్రకారంగా మరి ఆ యొక్క అమృత ప్రాప్తి బ్రహ్మప్రాప్తి పొందడం జరుగుతుందో అప్పుడేం జరుగుతుంది అంటే భస్మాంతం శరీరం. అప్పుడు ఈ సూక్ష్మదేహం జ్ఞానాగ్నిలో కాలిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు ఆ సూక్ష్మదేహం పూర్తిగా అంతరించే పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకు ఈ సూక్ష్మదేహం అంతరించే విధానమే లేదు. ఎన్ని జన్మలుగా ఇది వస్తూ ఉన్నదో తెలియదు. ఇంకా ఎన్ని జన్మలు ధరిస్తుందో కూడా తెలియదు. అనంతముగా సాగిపోయే విధానము సూక్ష్మదేహ ప్రయాణము. కాబట్టి అది అక్షరమా క్షరమా అని చెప్పి అన్నట్లయితే దీని అంతముగా పదజాలాన్ని పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వాడతాడు. అశ్వత్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అశ్వత్థం అవ్యయం 2 పదాలు అక్కడ వాడతాడు. 2 పదాలు అక్కడ ఆయన వాడతాడు. అశ్వత్థం అవ్యయం అనే పదాలు వాడతాడు. శ్వ అంటే రేపు, శ్వత్థం రేపు ఉండునది, రేపు ఉండేది. నా శ్వత్థం అశ్వత్థం రేపు ఉండనిది. రేపు అనే పదం చాలా సౌలభ్యకరమై ఉన్నటువంటి ఈ యొక్క అంశం. రేపు అని పెట్టండి, ఇది దానికి అంతు పొంతు లేదేక. ఇప్పుడు వ్యాపారం పెట్టాడు, బోర్డు పెట్టాడు, అప్పు రేపు ఇవ్వబడును అని బోర్డు పెట్టాడు వాడు. కొత్తగా వ్యాపారం పెట్టాడు, అప్పు ఇవ్వనంటే కోపం వస్తుంది. కాబట్టి చాలామందికి అప్పు ఇస్తామయ్యా, దాంట్లో సందేహం లేదు, అప్పు రేపు ఇవ్వబడును అని పెట్టాడు బోర్డు వాడు. సరే అని చెప్పిన వాడు అప్పుకు వచ్చిన వాడు ఆ తెల్లారి వచ్చాడు. ఆ బోర్డు అట్లాగే ఉంది. ఏమో అప్పు ఇస్తా అని చెప్పి అన్నావు కదా అన్నాడు. చూడు బోర్డు అన్నాడు. బోర్డు చూస్తే అప్పు రేపు ఇవ్వబడును అని చెప్పన్నావు. వాడు ఎప్పుడు వచ్చినా రేపే. ఆ రేపులో నెలలు, దాంట్లో వారాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ ప్రకారంగా శ్వత్థం అంటే ఉండుట, రేపు ఉండుట. నా శ్వత్థం రేపు ఉండనిది అంటే మరుక్షణంలో పోతుంది. బ్రహ్మజ్ఞానం కలిగిందా అంటే మరుక్షణంలో పోతుంది. బ్రహ్మజ్ఞానం కలకపోతేనో అవ్యయం 2 పదాలు మీకు దాంట్లో వస్తాయి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం అంటాడు. అశ్వత్థం ప్రాహు చెప్పబడును అవ్యయం. మరుక్షణంలో లేకుండా పోతుంది బ్రహ్మజ్ఞానం కలిగితే. కలకపోతేనో అవ్యయం.
అది అట్లాగే ఉంటుందన్నమాట. కనుక నశించే స్వభావం దాంట్లో ఉన్నది. దానికి తగినటువంటి ప్రయత్నం మనం చేయటం లేదు. మనం చేస్తుంది ఏంటంటే మళ్ళీ ఇంకా 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 ఉందాం ఉందాం ఉందాం, అనేక లోకాలు దర్శిద్దాం, అనేక దేహాలు పొందుదాం అన్న అపేక్షలే ఉన్నాయి. కాబట్టి వాళ్లకు సూక్ష్మ దేహం బాగా ఉపకరించేది ఉన్నది. కాబట్టి అది అవ్యయం అన్న రీతిలో సాగిపోతూ ఉన్నది. అది అక్షరం అన్న రీతిలో సాగిపోతున్నది. మరి క్షరం కాదా? స్థూల దేహం లాగా క్షరం కాదా? అది నీ చేతుల్లో ఉన్నది. అది నీ ఇష్టం. నువ్వు కోరుకుంటే లభ్యమయ్యే అంశం. అది క్షరమే, కానీ నువ్వు మాత్రం దానికి ప్రయత్నం లేదు కదా. అక్షరంగా సాగిపోతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా భస్మాంతం శరీరం, బయట ఉన్నటువంటి స్థూల దేహాన్ని భస్మం చేసుకోవటానికి దాయాదుల యొక్క సంబంధాంశం. లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని భస్మం చేసుకోవటానికి అది నీ చేతుల్లో ఉన్న అంశం. దానికి ఏమిటయ్యా అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి దానికి చెప్పిన మాట పరమాత్ములు జ్ఞానాగ్ని అనేటువంటి అంశం చెప్పుకొచ్చారు. సంవిన్మయే పావకే అని శంకరాచార్యుల వారు చెప్పుకొచ్చారు. అగ్నిదగ్ధం యదా బీజం శాఖ పల్లవవర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మన విద్యతే అని శ్లోకం కూడా చెప్పారు. అగ్నిదగ్ధం యదా బీజం శాఖ పల్లవవర్జితం. కాబట్టి అగ్నిలో ఆ గింజ ఉందనుకోండి, భూమిలో పెట్టి నీళ్లు పోసాం, మొక్క చెట్టు మాను మహావృక్షం అయ్యింది. ఆ గింజ భూమిలో పెట్టడానికి ముందే దాన్ని బాగా అగ్నిలో తప్తం చేసి పెట్టామనుకోండి, శాఖ పల్లవ వర్జితం. దాని శాఖలు పల్లవులు ఏమి లేవే. శాఖ పల్లవ వర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మన విద్యతే. జ్ఞానదగ్ధం, జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహం నశింపజేసుకున్నట్లయితే అప్పుడు దానికి క్షరం అన్న అంశం వస్తుంది. అంతవరకు అది అక్షరముగానే కొనసాగుతుంది. ఎంతకాలం ఉంటుందో చెప్పే అవకాశాలు లేవు. ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మనలో రావాలి కదా, మనలో ఆ జిజ్ఞాస రావాలిగా. ఒకవేళ మోక్షాపేక్ష ఉన్నా కానీ మన ప్రబోధం చేసేటువంటి గురువులుగా లభ్యమయ్యేటువంటి వాళ్ళు కూడా, ఆ దిశలో ప్రయాణం చేసే వాళ్ళు కూడా దొరకాలిగా. ఒకవేళ నీకు మోక్షాపేక్ష ఉన్నది, నేను మోక్షం పొందాలి అన్న అపేక్ష నీకు ఉన్నది, కానీ తగినటువంటి యొక్క మార్గం చెప్పేవాళ్ళు, వాస్తవాన్ని బోధించే గురువులు లభించటం అనేది ఎవరికి ఉన్నది? ఎంతమందికి ఉన్నది? చాలామందిలో మోక్షాపేక్ష ఉన్నది, సరైనటువంటి సమాచారాలు రావటం లేదు. ఇవన్నీ కూడా కొంత విచారించుకోవాల్సిన అంశాలు. అందుచేత సరైనటువంటి యొక్క యథార్థమై ఉన్నటువంటి భావాన్ని, వాస్తవమై ఉన్నటువంటి భావాన్ని, సత్య మార్గాన్ని ప్రబోధింప చేసేటువంటి వారు అక్కడ చాలామంది అక్కడ మరి మోసపోతున్నటువంటి అంశం ఒకటి ఉంది అక్కడ, అంశము కాడ. కాబట్టి ప్రకారముగా సూక్ష్మదేహం అనేది ఉన్నంత కాలము నీకు శరీరాలు అనేటువంటివి మాత్రం తప్పవని చెప్పనే మాట చెబుతున్నారు. కాబట్టి సూక్ష్మదేహం భస్మాంతం చేయగలిగితే ఓం క్రతోస్మర, కృతం స్మర, అమృతం, భస్మాంతం అమృతం అన్నారు. కాబట్టి ఆనాడు సూక్ష్మదేహానికి కూడా క్షరం అన్న పదం వాడబడుతుంది. అలాంటి ఆ పరిస్థితి ఏర్పడ్డప్పుడు, సూక్ష్మదేహం జ్ఞానాగ్ని ద్వారా నశింపబడ్డటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు దాని ద్వారా స్వరూపానుభవం కలిగే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్వరూప స్థితిని పొందినప్పుడు మరి మూడవదిగా చెప్పేటువంటి కారణదేహం కూడా అంతరిస్తుంది. జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహాన్ని నశింపజేసినటువంటి ఆ కోవలోనే స్వరూప భావన వైపుకి ప్రయాణం అయిపోతున్నాం. కాబట్టి ఇక స్వరూప సాక్షాత్కార జ్ఞానము ద్వారా లోన ఉన్నటువంటి మూలా విద్యగా చెప్పేటువంటి తమస్సుగా అజ్ఞానాంధకారముగా చెప్పేటువంటిది అక్కడ నశింపబడుతుంది.
మీకు ఈ మాట భగవద్గీత 10వ అధ్యాయంలో వచ్చింది. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత నాశయామి ఆత్మభావస్థః. అజ్ఞానజం తమః, ఏ అజ్ఞానం ద్వారా లోన తమస్సు ఏర్పడిందో, కారణదేహం, తమస్సు అంటే కారణదేహం, తమస్సు ఏర్పడిందో అంటే తమస్సుని జ్ఞానదీపేన భాస్వత నాశయామి, జ్ఞానదీపము ద్వారా అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తున్నాను అని స్వామి భగవద్గీత 10వ అధ్యాయంలో చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారం ఎప్పుడైతే సూక్ష్మదేహము జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడుతుందో, బూడిదిగా చేయబడుతుందో, ఆ కోణములో వాడికి నివృత్తిగా ప్రయాణం అవుతుంది. కాబట్టి లోన కలిగేటువంటి స్వరూప జ్ఞానాన్ని పొందినప్పుడు మరి కలిగేటువంటి యొక్క స్వరూప జ్ఞానము ద్వారా కారణదేహముగా చెప్పేటువంటి యొక్క అజ్ఞానాంధకారము కూడా అక్కడ నశింపబడుతుంది. అజ్ఞానాంధకారం తొలగింపజేయబడుతుంది. కారణదేహం కూడా క్షరమైపోతుంది. స్థూలదేహం క్షరము అనే మాట కాడ ఆగిపోయి ఉన్నాం. ప్రస్తుతం అందరికీ కూడా స్థూలదేహం దగ్గరే క్షరం అనేటువంటి యొక్క అంశము స్థిరమై ఉన్నది, పరిమితమై ఉన్నది. స్థూలదేహం కాడే పరిమితమై ఉన్నది, స్థిరమై ఉన్నది. కానీ సూక్ష్మదేహం దగ్గర, కారణదేహం దగ్గర అది అన్వయం అలాంటి స్థితి రాకపోవటం కారణముగా ఆ రెండు ఉన్నంతకాలం ఈ శరీరాలు అనేటువంటివి అనేక దేహాలు వచ్చే విధానముగా ఉంటుంది. కాబట్టి ప్రకారముగా క్షరహ అక్షరహ అనేటువంటిది మనం దీని మీద కొంత ప్రయాణం చేయాల్సి ఉంది ఇంకా. ఎందుకంటే క్షరహ అక్షరహ అనేటువంటి అంశం ఈశ్వరుని యందు చెప్పిన విధానం. కూటస్థః అక్షరహ ఉచ్యతే, పరమాత్మ అన్నమాట. కూటస్థః అక్షరహ అది ఈశ్వరునికి సంబంధించిన అంశం. అది కూటస్థుడు అంటే ఈశ్వరుడు. స్థూలదేహము జాగ్రత్తావస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తేజస్సుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. స్థూలదేహము జాగ్రత్తావస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తేజస్సుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు. కాబట్టి కూటస్థః అక్షరః ఉచ్యతే, స్పష్టంగా అనే మాటలు. అంటే కూటస్థుడుగా ఉన్నటువంటి ఈశ్వరుని యందు అక్షరః అనే పదం వాడబడింది. అది దాని విషయంలో ఏమిటి వివరణాత్మక అంశము అన్నటువంటి చోట కొంత ప్రయాణం చేయాల్సి ఉంటుంది. క్షరః అనే పదం జీవుని యొక్క విధానంలో వాడబడింది. కాబట్టి అది జీవుని యందు ఎట్లా ఏర్పడుతుంది, జీవుని ఎట్లా ఏర్పడుతుంది క్షరః అనే పదం అనే మాట చూసినట్లయితే, మరి స్థూల దేహము ప్రస్తుతం అందరి విషయాలలో క్షరః అనే అంశం అన్వయమై ఉన్నది. కానీ సూక్ష్మదేహము కాడ మాత్రం కొనసాగుతూనే ఉన్నది, కారణదేహం కాడ కొనసాగుతూ ఉన్నది. ఈ కారణదేహం మూల విద్య అజ్ఞానం ఉన్నంతకాలం జీవత్వం భద్రంగానే ఉంటుంది తప్ప అది క్షరస్థాయికి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా ఏనాడైతే నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి సోహం యొక్క సూత్రం ద్వారా ప్రయాణం చేసి స్వరూపానుభవాన్ని పొందే విధాన మార్గంలో పోతున్నప్పుడే మరి ఆ జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహం అంతరింపబడుతుంది, స్వరూప జ్ఞానం ద్వారా కారణదేహం అంతరింపబడుతుంది. ఆ విధంగా ఏర్పడినప్పుడే జీవత్వం కూడా తొలగిపోయి జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమయ్యే విధానం. అక్కడ మాత్రమే జీవుడు ఈ విషయంలో క్షరః అనేటువంటి అంశము వర్తింపబడుతుంది. ఇంకా దీని మీద ఉంది, ఇంకా చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.